విశ్వేశ్వర త్రినేత్రమూర్తి త్రిశూలధారి గంగాధర గౌరీ మనోహర ఓం హర హర శంభో శంకర. భూషణ చంద్రకిరీట పన్నగ భూషణ చంద్రకిరీట నీలకంఠధర నటరాజ కైలాసవాస నమో 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 ఓం హర హర శంభో శంకర అంబికానాథ విశ్వేశ్వర త్రినేత్రమూర్తి త్రిశూలధారి గంగాధర గౌరీ మనోహర ఓం హర హర శంభో శంకర. కృతిని మేడితిమయ్యా కల్పవృక్షమును మా కొసగుమయ్యా అంబిక కృతిని మేడితిమయ్యా కల్పవృక్షమును మా కొసగుమయ్యా మా సేవా భాగ్యము కాపాడుమయ్యా మా సేవా భాగ్యము కాపాడుమయ్యా మన్నించుమయ్యా హర హర మహాదేవ శంభో శంకర. ప్రపంచం మొత్తం ఎదురుచూస్తూ ఉన్నటువంటి మహాశివరాత్రి పర్వదినం రానే వచ్చింది. సర్వాంగ సుందరంగా రంగురంగుల వస్త్రాలతో పుష్పాలతో అలంకరించబడినటువంటి బృహద్దారు రథంపై స్వామివారు వేంచేస్తూ ఉన్నారు. హరహర మహాదేవ శంభో శంకర. యజుర్వేదంలో కృష్ణ యజుర్వేదంలో చెప్పబడినట్లుగా నమో జ్యేష్ఠాయచ కనిష్ఠాయచ అంటే జ్యేష్ఠము కనిష్టము అనే రెండు శబ్దాలు కూడా విరుద్ధమైన అర్థంతో ఉన్నటువంటివే. కానీ జ్యేష్ఠులలో అందరికంటే పెద్దవాడవు గొప్పవాడవు, కనిష్ఠులలో అందరికంటే చిన్నవాడవు. ఆ రెండింటి యొక్క విశేషాలు నీవే అని అంటే అర్థం ఏంటి అంటే, గీతలో శ్రీకృష్ణుడు మృగాలలో సింహాన్ని నేను, పక్షులలో గరుత్మంతుని నేను అని చెప్పాడు. కాబట్టి వాటిల్లో తలమానికమైనటువంటి గొప్ప జీవుల పేర్లు, గొప్పదైన వస్తువుల పేర్లు చెబితే ఇంకా దాని కింద ఉన్నవన్నీ కూడా వాటి కిందకే వస్తాయని చెప్పడం దాని అంతరార్థం. అదేవిధంగా జ్యేష్ఠుడు కనిష్ఠుడు రెండు కూడా, అతి పెద్దవాడు అతి చిన్నవాడు, మధ్యలో ఉన్నవన్నీ కూడా అందులోనే లీనమై ఉంటాయన్నమాట. అందుకనే పరమాత్ముడు లయస్వరూపుడు. పరమాత్ముడు లయస్వరూపుడు అంటే ఇక్కడ రెండు రకాల అర్థం ఉంది. లయ అవలయ అనేటటువంటి విశేషవంతమైనటువంటి అర్థంతో కూడినటువంటి ఒక ధ్వని విశేష కార్యక్రమం ఉంది కదా, దానిని లయాత్మకంగా చూడవచ్చు అన్నమాట. అదేవిధంగా జీవులందరినీ కూడా తనలో ఐక్యం చేసుకునేటటువంటి లయ,
రెండు రకాల విశేషార్థాలతో కూడినటువంటి లయను ఇక్కడ మనం గమనించాలి. అమ్మవారు ఎంతో సుందరమైనటువంటి ముఖముతో, వర్చస్సుతో, తేజస్సుతో, యశస్సుతో మన ముందుకొచ్చారు, దర్శనమిస్తూ ఉన్నారు. పరమాత్మ పట్టపురాణి అంటే దేదీప్యమానమైనటువంటి ప్రకృతి మాత మనకు గోచరిస్తూ ఉన్నారు. రకరకాల పుష్ప పరిమళాలతో, అలంకరణలతో దేదీప్యమానంగా వెలుగొందుతున్నటువంటి అమ్మవారు ఈరోజు మనకు రథోత్సవం నందు ప్రత్యక్షమై మనందరి కోసం విచ్చేసి ఉన్నారు అలంకరణతోటి. రకరకాల భావజాలాలన్నీ కూడా ఎక్కడి నుంచి వస్తాయి మనకు? అది ఒక్కసారి ఆలోచిస్తే ప్రతి ఆలోచన కూడా పరమాత్మ నుండే వస్తూ ఉన్నదని మనం గ్రహించాలి. ఈ శరీరమే ఒక రథం. దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవసనాతనః అన్నట్లుగా దేహమే రథం, దేహమే దేవాలయం. అందులో ఉన్నటువంటి జీవుడే కనిపిస్తున్నటువంటి మహాదేవుడు. అందుకనే ఆత్మానం రథినం విద్ధి శరీరం రథమేవతు బుద్ధిం తు సారథిం విద్ధి మనః ప్రగ్రహమేవ చ ఇంద్రియాణి హయాన్యాహుః విషయాంస్తేషు గోచరాన్ ఆత్మేంద్రియమనోయుక్తం భోక్తేత్యాహుర్మనీషిణః. ప్రతి జీవి శరీరం కూడా ఒక రథం. రథము అంటే జడ పదార్థమైనటువంటిది. అలాగే శరీరం కూడా ఒక జడమే అనేటటువంటి ఒక విషయాన్ని మనం ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకొని ఉండాలి. జడమైనటువంటి శరీరంలో చేతన స్వరూపమైనటువంటి ప్రాణం ఉంది కదా, అది శరీరాన్ని నడిపిస్తూ ఉంది. అదే రధికుడు. ఇచ్చట రధికుడు ఆత్మ. ఈ ఆత్మ అంతఃకరణాధిష్టాన చైతన్యం అన్నమాట. మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారాలను కలిపి అంతఃకరణం అంటారు. కరణం అనగా పనిముట్టు. పనిముట్టు జడమైనది, పనిచేసేవాని ఇచ్ఛను అనుసరించి నడుచుకుంటుంది. ఇక్కడ అంతఃకరణాన్ని పనిముట్టుగా గలవాడు పరమాత్మ, అతడే రధికుడు. బుద్ధి పరమాత్మ చేతిలో పనిముట్టు, అది సారథి. అంతఃకరణంలోని నాలుగింటిలో బుద్ధికి మాత్రమే నిశ్చయాత్మకమైనటువంటి జ్ఞానం ఉన్నదని చెబుతారు. ఆ కారణం చేతనే మిగిలిన మనస్సు, చిత్తము, అహంకారాలను వదిలి పరమాత్మ బుద్ధిని సారథిగా చేసుకున్నాడు. మనస్సు చంచలమైనది, అంటే కళ్యం అన్నమాట. మనస్సులోని సంశయాత్మకతను పోగొట్టేది బుద్ధి, సారథి. సారథి మనస్సును నియంత్రిస్తూ ఉంటాడనమాట. ఇంద్రియాలు గుర్రాలు. ఇంద్రియాలు నిరంతరం వాటి విషయాల వైపు పరుగులు తీస్తుంటాయి. ఇంద్రియ విషయాలు రథం నడిచే బాటలు. విషయాకర్షితాలైనటువంటి ఇంద్రియాలు ఊర్ధ్వముఖంగా వెళ్ళవు, పరమాత్మునికి దూరంగా పరుగులు తీస్తూ ఉంటాయి. హృదయాంతర్వర్తి అయినటువంటి పరమాత్మతో రమించక దృశ్యమాన జగత్తులోని విషయాలతో రమించే ఇంద్రియాలు వాటికి అధిష్టానమైన మనస్సుకు ఆవేదనను మిగులుస్తాయి. జ్ఞానేంద్రియ, కర్మేంద్రియ విషయాలన్నీ విషప్రయుక్తాలైతే వాటిని గరలంలో దాచుకున్నటువంటి పరమాత్మ మహాదేవుడై మన ముందుకు రథోత్సవం నందు ప్రత్యక్షంగా మనం చూడడానికి వీలుగా తిరుమల తిరుపతి దేవస్థానముల వారు కల్పించినటువంటి ఈ యొక్క ప్రత్యక్ష ప్రసార వేడుక ద్వారా మనం చూస్తూ ఉన్నాం. అటువంటి దేదీప్యమానమైనటువంటి రథమునందు స్వామివారు అమ్మవారితో కలిసి ప్రకృతి పరమాత్మ రెండూ ఒక్కచోటగా గోచరిస్తే ఎలా ఉంటుందో అలా ఈరోజు సర్వాంగ సుందరంగా ప్రత్యక్షమవుతూ ఉన్నాడు, మనకు కనిపిస్తూ ఉన్నాడు పరమాత్మ. ద్వా సుపర్ణా సయుజా సఖాయ సమానం వృక్షం పరిశశ్వత్యాతే తయోరన్యః పిప్పిలం స్వాద్వత్యనన్స్నన్ అన్యక్ అభిషాకసీతి. దేహేంద్రియ మనోబుద్ధులతో కల్పిత తాదాత్మ్య సంబంధం కలిగిన ఆత్మ భోక్త. దానికి సాక్షిగా ఉపహితమైనటువంటి పరమాత్మకు కర్తృత్వం కానీ భోక్తృత్వం కానీ ఉండవు.
స్థావర రూపుడై ఉన్నటువంటి ఉపహితంగా ఉన్న శ్రీవారు రథాది వాహన సేవలకు భోక్త కాదు, జంగమ స్వరూపమైన ఉత్సవమూర్తి స్వామివారు. రథ గజ తురగాది వాహన సేవల కొరకై భోక్తయై ఆ సేవా నిర్వహణకు స్వామివారు సేవలో పాల్గొన్న భక్తులకు కర్మఫల ప్రదాతయై వెలుగొందుతూ ఉంటారు. సర్వోపనిషత్ సారం, సర్వవేద సారం, సర్వమంత్ర యంత్ర తంత్ర స్మృతి సారం గర్భితమైనటువంటి రథోత్సవ విశ్లేషణ, రసానంద తాత్విక విశ్లేషణ కాగలదు. అందుకే స్వామివారు లెక్కలేనన్ని పుష్పాదులతో వాటి పరిమళాలను ఆస్వాదిస్తూ ఈ విధంగా మన ముందు ప్రత్యక్షమై ఉన్నాడు పరమాత్మ. మహాశివరాత్రి పర్వదినం నాడు దేదీప్యమానంగా వెలుగుతూ ఉన్నటువంటి స్వామివారు రకరకాలైనటువంటి అలంకరణలతో ఈ ప్రకృతినే అలంకరణగా చేసుకుని తాను కొనసాగించేటటువంటి సృష్టి సారాన్ని మనం గ్రహించగలగాలి. అప్పుడు అర్థమవుతుంది లోకంలో ఉన్నటువంటి జీవులన్నీ కూడా ఎక్కడి నుంచి వచ్చాయి. అందుకే అంటారు, మనస్సు ఎక్కడ పుట్టిందో అక్కడికి లయం చేసే విధానం ఏదైతే ఉందో దానినే సమాధి స్థితి అంటారు. అందుకే శనైరు పరమేత్ బుద్ధ్యాధృతి గృహీతయా ఆత్మ సంస్థం మన కృత్వా నకించిదపి చింతయేత్. మనస్సు ఎక్కడ పుట్టిందో అక్కడే లయం చేయాలి అనేటటువంటి ఒక శ్లోకం ఏదైతే ఉందో ఆ శ్లోకంలోని అంతరార్థం. ఆ లయానికి కారణమైనటువంటి పరమాత్మయే మహాదేవుడు. అలాంటి మహాదేవుని సంకల్పం ఉంటే, మన మీద దయ ఉంటే, ఎక్కడ విషయాలకు పరిగెడుతూ ఉన్నటువంటి ఈ చిత్తవృత్తులన్నిటినీ కూడా అరికట్టి లయకారుడైనటువంటి శివుణ్ణి ధ్యానిస్తే మనకు మనస్సు అదుపులోకి వస్తుందన్నమాట. అందుకనే చంచలం హి మనకృష్ణ ప్రమాధి బలవద్రుడం అంటాడు అని అడిగినప్పుడు మనస్సు నిలబెట్టడం గాలిని మూటగట్టినట్లే నిజమే అర్జున, కానీ 2 మార్గాలున్నాయి. అదేంటంటే అసంశయం మహాబాహో మనోదుర్నిగ్రహం చలం అభ్యాసేన తు కౌంతేయ వైరాగ్యేన చ గృహ్యతే. అభ్యాసము వైరాగ్యము అనే రెండింటి వల్ల మనస్సు ఆధీనంలోకి వస్తుంది. ఆ వైరాగ్యము అంటే మహాశివుడు ఎలా ఉంటాడండి, ఈ పంచభూతాలన్నీ కూడా తనకు అలంకారాలుగా ఉంటాయి అన్నమాట. అలాంటి లయ విశేషంతో కూడినటువంటి శివుడు తాండవ స్వరూపుడై నటరాజుగా ప్రకృతిని శాసించేవాడిగా పరమాత్మగా మన ముందుకు ఈ విధంగా గోచరిస్తూ ఉన్నాడు. కన్నుల విందుగా కొనసాగుతున్నటువంటి దేదీప్యమానమైనటువంటి రథోత్సవం ఏ విధంగా ఉంది అంటే, లంకానగరంలో ఉన్నటువంటి పుష్పక విమానం అది ఎలా ఉందంట. ఆహా, మొట్టమొదటిసారిగా చూసినటువంటి అద్భుతం. ఆంజనేయ స్వామివారు యమ కుబేర వరుణ దేవేంద్రాదుల సర్వసంపదల మించినది విశ్వకర్మ తొలుత బ్రహ్మకీచినది బ్రహ్మవరమున కుబేరుడందినది రావణుండు కుబేరుని రణమందు ఓడించి లంకకు కొని తెచ్చినది పుష్పకమను మహావిమానమది మారుతిగాంచెను అచ్చెరువుంది. యమ కుబేర వరుణ దేవేంద్రాదుల సర్వసంపదలను మించిందంట ఆ పుష్పక విమానం. దాని లక్షణాలు ఎట్లా ఉన్నాయంట, నేలను తాకక నిలచియుండునది రావణ భవన మధ్యంబుననున్నది వాయుపథమున ప్రతిష్ఠితమైనది మనమున దలచిన రీతి పోగలది దివి నుండి భువికి దిగిన స్వర్గమది సూర్యచంద్రులను కరించునది పుష్పకమను మహావిమానమది మారుతిగాంచెను అచ్చెరువుంది. నేలను తాక్కుండా ఉంటుందంట, మనసులో ఎక్కడికి స్మరిస్తే అక్కడికి తీసుకెళ్తుందంట, ఎవరికి ఏ ఆహారం కావాలో అదే తయారు చేసుకుంటుందంట. అది పుష్పక విమానం యొక్క లక్షణం. అది సంకల్పమాత్రం చేత విశ్వకర్మ సృష్టించి ఇంతమందికి ఇచ్చి యమ కుబేర వరుణ దేవేంద్రాదుల వీళ్ళందరూ చూశారు దాని యొక్క ప్రయోగాన్ని, దాని యొక్క పనితనాన్ని. లోకంలో ఎక్కడెక్కడ గొప్ప వస్తువు ఉందో, గొప్ప పదార్థం ఉందో అది బలవంతంగానైనా సరే రావణాసురుడు తన లంకలోకి తీసుకొని రావడం కదా దానికి ముందు నుంచి ఉన్నటువంటి అలవాటు. అలా వచ్చినదే పుష్పక విమానం కూడా. కావున గమనంతో ఉన్నటువంటి ఏదైనా సరే
ఆ గమనానికి కారణమైనటువంటి పరమాత్మను మనం దృష్టిలో ఉంచుకుని అదే మనకు పరమాత్మ శాశ్వతంగా భావించిన వాళ్ళమైతే అప్పుడు జీవాత్మకు పరమాత్మకు అభేద స్థితి గోచరించబడుతుందన్నమాట. ఓం నమ శివాయ. హర హర మహాదేవ. नमः शिवाय नमः शिवाय गंगाधर हर नमः शिवाय नमः शिवाय नमः शिवाय गंगाधर हर नमः शिवाय ओम नमः शिवाय नमः शिवाय गंगाधर हर नमः शिवाय नमः शिवाय नमः शिवाय गंगाधर हर नमः शिवाय नागेन्द्रहाराय त्रिलोचनाय भस्माङ्गरागाय महेश्वराय नागेन्द्रहाराय त्रिलोचनाय भस्माङ्गरागाय महेश्वराय नित्याय शुद्धाय निगम्बराय तस्मै नकाराय नमः शिवाय नित्याय शुद्धाय दिगम्बराय तस्मै नकाराय नमः शिवाय नमः शिवाय नमः शिवाय गंगाधर हर नमः शिवाय नमः शिवाय नमः शिवाय गंगाधर हर नमः शिवाय नन्दीश्वर प्रमथनाथ महेश्वराय मन्दाकिनी सलिलचन्दन चर्चिताय नन्दीश्वर प्रमथनाथ महेश्वराय मन्दार मुख्य बहुपुष्प सुपूजिताय तस्मै मकाराय नमः शिवाय मन्दार मुख्य बहुपुष्प सुपूजिताय तस्मै मकाराय नमः शिवाय नमः शिवाय नमः शिवाय गंगाधर हर नमः शिवाय नमः शिवाय नमः शिवाय गंगाधर हर नमः शिवाय नाशनाय शिवाय गौरी वदनारविन्द सूर्याय दक्षध्वरनाशनाय श्रीनीलकण्ठाय वृषध्वजाय तस्मै शिकाराय नमः शिवाय श्रीनीलकण्ठाय वृषध्वजाय तस्मै शिकाराय नमः शिवाय नमः शिवाय नमः शिवाय गंगाधर हर नमः शिवाय नमः शिवाय नमः शिवाय गंगाधर हर नमः शिवाय
चन्द्रशेखराय वसिष्ठकुम्भोद्भव गौतमादि मुनीन्द्रदेवार्चितशेखराय चन्द्रार्कवैश्वानरलोचनाय तस्मै वकाराय नमः शिवाय चन्द्रार्कवैश्वानरलोचनाय तस्मै वकाराय नमः शिवाय नमः शिवाय नमः शिवाय गंगाधर हर नमः शिवाय नमः शिवाय नमः शिवाय गंगाधर हर नमः शिवाय यक्षस्वरूपाय जटाधराय पिनाकहस्ताय सनातनाय यक्षस्वरूपाय जटाधराय पिनाकहस्ताय सनातनाय सुदिव्यदेहाय दिगम्बराय तस्मै यकाराय नमः शिवाय सुदिव्यदेहाय दिगम्बराय तस्मै यकाराय नमः शिवाय नमः शिवाय नमः शिवाय హిరణ్య గర్భుని రూపమున జన్మించి జగములను సృష్టించి పూర్వజుడు ముందుగా పుట్టినవాడు పెద్దవాడు అయిన సృష్టి చేసి పెంచి అంతకాలమున కాలాగ్ని మొదలగువాని రూపమున జన్మించి సర్వమును నశింపజేయుటకు తరువాత పుట్టినవాడు చిన్నవాడు అయిన రుద్రునకు నమస్కారము. పూర్వజ అవరజ వీరిద్దరి రూపమునున్నది రుద్రుడే. అట్టి రుద్రునకు నమస్కారము అని రుద్రం నమకం చమకంలో ఉన్నటువంటి సాహిత్యాన్ని ఒక్కసారి గమనిస్తే శివుడు ఎలాంటివాడు అనే విషయం మనకు అర్థమవుతూ ఉంటుంది. పూర్వజమై కారణరూపమైనట్టి మున్నగు రూపము కలది పూర్వజము. తరువాత పుట్టి కార్యమై కుండ మున్నగు రూపములను నిందించినది అవరజము. ఇట్టి పూర్వజ అవరజ రూపుడైన రుద్రునకు నమస్కారము అని అభినవ శంకరులు చెప్పినటువంటి ఒక విశేషం. నమస్సోభ్యాయ చ ప్రతిసర్యాయ చ అని ఉంటుంది కదా 5వ మంత్రం యజుస్సులో. పుణ్యము పాపము రెండును కల మనుష్యలోకమునున్నటువంటి వాడును. తరువాత ప్రతిసర్యాయచ ప్రతి సరమునకు తగినవాడును. అంటే ప్రతి సరము అనగా వివాహముకు మొదలైనటువంటి ఆ సంబంధించినటువంటి కర్మలయందు ధరించడి రక్షాబంధము అని అర్థం. అనగా వివాహాది కర్మలచే సంస్కరించబడినటువంటి వాని రూపమున ఉన్నవాడు అని రుద్రునకు, అట్లాంటి రుద్రునకు నమస్కారము. ఇక్కడ శోభ్యాయ, శోభము అనగా గంధర్వ నగరము. సాల్వుడనువాడు శోభమును నగరమును, శోభమును విమానమును అధిష్ఠించి ఆకాశచారిగా నుండెనను మహాభారత గాథను బట్టి శోభనగరము ఆకాశనగరము, ఆకాశ గమనముతో కలది అనేటువంటి అర్థాన్ని మనం ఇక్కడ తెలుసుకోవాల్సి ఉంటుంది. ఇట్టి నగరమున కూడానున్నవాడు రుద్రుడు. అన్ని నగరముల యందు నుండువాడని భావము. లేదా శీతము ఉష్ణము అనే రెండింటితో కూడినది శోభము అనగా పాంచభౌతికమైన శరీరము. ఇట్టి శరీరమున ఉన్నవాడు అంతర్యామిగనున్న రుద్రుడు శోభము. పుణ్యపాపములు రెండునూ కలది మనుష్యలోకము. పుణ్యేన పుణ్యం లోకం నయతి, పాపేన పాపం ఉభాభ్యామేవ మనుష్యలోకమితి శృతి. శోభమున పుట్టినటువంటి వాడు శోభ్యుడు. కావున పరమాత్మ లయకారుడై లయ విన్యాసాత్మక పూరిత నాదమయంతో ఈరోజు దేదీప్యమానంగా రథోత్సవమునందు మనకు దర్శనమిస్తూ ఉన్నాడు పరమాత్మ అయినటువంటి మహాదేవుడు. శివ శివ నరే ఓ భక్తులారా, హర హర అనరే సజ్జనులారా. శివ శివ నరే ఓ భక్తులారా, హర హర అనరే సజ్జనులారా. శివ శివ నరే ఓ భక్తులారా, హర హర అనరే సజ్జనులారా. శివ శివ నరే ఓ భక్తులారా,
సులభుడు భవాని విభుడు భక్తుల పాలిట బంధువు శివుడు శివ శివయని నా వేగమే బ్రోచే పరమ దయాళువు పరమేశ్వరుడు శివ శివ అనరే ఓ భక్తులారా హర హర అనరే సజ్జనులారా బాలభక్తుడు మార్కండేయుడు భక్తి మీరగా ఈశుని కొలచి పరమేశ్వరుని ప్రార్థన చేసి చిరంజీవిగా వరమును పొందే శివ శివ అనరే ఓ భక్తులారా హర హర అనరే సజ్జనులారా క్షీర జలధి మధియుచిన వేళ ఉద్భవించిన హాలాహలము సురల కోసమై ద్రోలిను స్వామి నీలకంఠుడై ఖ్యాతిని పొందే శివ శివ అనరే ఓ భక్తులారా హర హర అనరే సజ్జనులారా సురాసురులను భేదమెల్చని భక్త సులభుడు జగదీశ్వరుడు రావణ బ్రహ్మకు గజాసురునకు వరముల నొసగిన కరుణాకరుడు